UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీరు NDDB గుజరాత్లోని ల్యాబ్కి పంపించారు 23rd రిపోర్ట్ వచ్చింది. సెప్టెంబర్ 18 వరకు ఎందుకు ఆగారు? దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ముందు అసలు యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారు కాబట్టి ఇప్పుడు ప్రూవ్ చేయాల్సింది కూటమి ప్రభుత్వం వాళ్ళే. ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. తప్పుడు ఆరోపణలు ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా చేశారంటే చంద్రబాబు నాయుడుకి శిక్ష పడాలి. లేదు కలిసిందంటే జగన్మోహన్ రెడ్డి శిక్ష అయింది. ఇక్కడ ఎవరికి ఇది లేదు. అంటే మీ పార్టీల కోసం మీరు మా హిందువులు మన వాళ్ళు దెబ్బతీస్తారా? మీరు వైసీపీని దెబ్బ కొట్టారనుకుంటున్నారా? హిందువులను దెబ్బ కొట్టారా? వచ్చే ట్యాంకర్ రూట్లో ఏమైనా చేసుకున్నారా? అవి కూడా చూడండి. ఎందుకంటే హలాల్ సర్టిఫికేట్ కదా. మీరు వెళ్ళండి, ఏఆర్ ఫుడ్స్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి, లేకపోతే వాళ్ళకి ఎవరు సప్లై చేస్తారో చూసుకోండి, ఆవులకి ఏం పెడుతున్నారో కూడా చూడండి. మీరు ఇంకా గోశాలను ఏర్పాటు చేయండి. మేము కోరుకుంటుంది అది. గోశాలను ఏర్పాటు చేసి గోహత్య సంరక్షణ చేయగలుగుతాం. మీకోసం కూడా చెప్తున్నాం బాబు. రేపొద్దున గోవులనేమనుకో ఏ పాలు లాభిస్తాం మీ పిల్లలకి? ఎవరైనా సరే అందరి కోసం చెప్తున్నాం ఇది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈ రోజు మన స్టూడియోకి అయితే ఒక స్పెషల్ గెస్ట్ రావడం జరిగింది. అది కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో గత 2 రోజుల నుంచి కూడా లడ్డు వివాదం ఏదైతే జరుగుతుందో దానిపైన స్పందించి తానుగా స్వచ్ఛంగా అయితే తన ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ దానికి సంబంధించిన వీడియోస్ అనేది చేయడం, అదేవిధంగా ఇప్పుడు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో తను అడగడం, ప్రశ్నించడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా మనం అయితే తనని ఈరోజు మన స్టూడియోకి తీసుకురావడం జరిగిందనమాట. తను వచ్చేటప్పటికి తెనాలి వెంకటేష్, తను వచ్చేటప్పటికి పబ్లిక్ స్పోక్ పర్సన్ అనమాట. సో తను అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే వెంకట గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నామండి. రైట్, మీ వీడియోస్ చాలా చూసామండి. ఎందుకంటే చాలా అంటే ఇప్పుడు మనం ఏ పార్టీకి కూడా స్పందించి అంటే ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నది అయితే కాదు. కానీ ఇక్కడ ఏంటంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అని కాదు, అది ఇటు వచ్చిన కూటమని కాదు, ఎవరికి కూడా మనం విధేయులే మాట్లాడేది కాదు. ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడవలసింది, మీరు ఆల్రెడీ వీడియోస్లో కూడా చేయడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఆ డేట్స్ అయితే ఏవైతే ఉన్నాయో మీరు అధికారంలో ఉన్న టైంలోనే వచ్చినాయని చెప్పని జూలై 12th అనేది ట్యాంకర్ రావడం అనేది కూడా జరిగింది. ఇటువంటి అన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పని మీరు చెప్తున్నారు. ఇక్కడ మెయిన్గా మనకి నిజంగా లడ్డూలో దానికి సంబంధించిన యానిమల్ ఫ్యాక్ట్ అనేది కలిసిందా కలవలేదా, ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది పాయింట్ మీద అయితే ఫస్ట్ చర్చించుకుందాం. ఫస్ట్గా మీరు చెప్పండి, నిజంగానే లడ్డూలో కలిసిందని చెప్పని అనుకోవాలా? మనకి మీరు చూసుకుంటే అండి, ముఖ్యమంత్రి గారు మనకి ఎప్పుడైతే 100 days సెలబ్రేషన్స్ ఉందో సెప్టెంబర్ 18 నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వీళ్ళు జంతువుల యొక్క ఫ్యాట్ని, యానిమల్ ఫ్యాట్ని నేను లడ్డూలో వాడారని చెప్పేసి చెప్పారు. కానీ మీరు NDDB రిపోర్ట్ తీసుకుంటే ఆ రిపోర్ట్ తీసుకునే కదా మాట్లాడింది. ఆ రిపోర్ట్లో వాళ్ళే క్లారిటీ ఇవ్వలేదు మీకు. రిపోర్ట్లో వాళ్ళే అయ్యి ఉండొచ్చు, జరగవచ్చు, సస్పెక్ట్స్ అని చెప్పేసి రిపోర్ట్లో వాళ్ళు చెప్పారు. రిపోర్ట్లో వాళ్ళే క్లారిటీ ఇవ్వనప్పుడు మనం ఎలా క్వశ్చన్ చేస్తాం? అది చాలా సెన్సిటివ్ మ్యాటర్. తిరుపతి అంటే మేము చాలా మనోభావాలు దెబ్బతినిపోయి ఉన్నాం. ఎందుకంటే కోట్లాది ప్రపంచం మొత్తం నుంచి వస్తారు ఆ టెంపుల్కి. కానీ సనాతన ధర్మానికి పెద్దపీట కలియుగ దైవం వెంకటేశ్వర్. మనకి ప్రాపర్గా ప్రూఫ్లు పెట్టుకొని ప్రాపర్గా ల్యాబ్ రిపోర్ట్స్ పెట్టుకొని కానీ మనం మాట్లాడకూడదు. అంత సెన్సిటివ్ మ్యాటర్. కానీ చంద్రబాబు నాయుడు గారు ల్యాబ్ ఒకటి సస్పెక్ట్ అని ఇచ్చినప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? ఇంకొకటి మేము అడిగింది ఏంటంటే, మీకు 12th శాంపిల్ కలెక్ట్ చేశారు, జూలై 12th 17th మీరు NDDB గుజరాత్లోని ల్యాబ్కి పంపించారు 23rd రిపోర్ట్ వచ్చింది. సెప్టెంబర్ 18 వరకు ఎందుకు ఆగారు? అదేమంటే పార్టీ నేతలు వాళ్ళు ఏమంటున్నారు? అప్పుడు ప్రూఫ్లు లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడేం ప్రూఫ్లు ఉన్నాయి? మీ దగ్గర ల్యాబ్ రిపోర్ట్ వాడే కరెక్ట్గా అది ఇవ్వలేదని చెప్పేసి చెప్పారు. ల్యాబ్ రిపోర్ట్ వాడే అలా చెప్పాడు. ఇవ్వకుండా మీరు ఎలా చెప్తారు వాడేశారు, తినేశారు అని చెప్పేసి, వాడే 50-50 అయ్యుండొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ NDDB రిపోర్ట్లో మీ స్టాండర్డ్ వాల్యూస్ తీసుకుంటే 192 నుంచి 203 ఉంటే కనుక అది యానిమల్ ఫ్యాక్ట్ కలిసిందని చెప్పేసి అర్థం. యానిమల్ ఫ్యాక్ట్స్ అవి కలిసినాయని చెప్పేసి అర్థం. లేదు అంటే స్టాండర్డ్ వాల్యూస్ 243 ఉంటే అది వెజిటేబుల్ ఆయిల్ కానీ లేకపోతే పామ్ ఆయిల్ కానీ వస్తుంది.
వెజిటేబుల్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ కానీ వస్తుంది. కానీ ఇక్కడ మనకి ల్యాబ్ రిపోర్ట్లో వచ్చింది 241.923 సంథింగ్. అదేంటో వాళ్ళకి అర్థం కాలేదు ఫస్ట్. 241 వచ్చింది. మీరు చెప్పిన ప్రకారం అది వెజిటేబుల్ ఆయిల్ కానీ లేదా పామ్ ఆయిల్ కానీ అయి ఉండాలి, మెజర్ అయ్యే పాయింట్ అనమాట. ఛాన్స్ ఉంది. ఇప్పుడు వెజిటేబుల్ ఆయిల్ అయినా లేకపోతే పామ్ ఆయిల్ అయినా మనకు అంత ప్రాబ్లమే కాదు, ఎందుకంటే డైలీ మనం తింటూనే ఉంటాం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అంటే అసలు యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారు కాబట్టి ఇప్పుడు ప్రూవ్ చేయాల్సింది కూటమి ప్రభుత్వం వాళ్ళే. మీరే చెప్పారు కదా ప్రూఫ్లు ఉన్నాయని చెప్పేసి, మీరే చెప్పారు. అంటే వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూని సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు, మీరు చెప్పారు కాబట్టి మీరు ప్రూఫ్ చేయాలి. ఎన్డీటీ బోర్డు రిపోర్ట్ ఇవ్వనప్పుడు మీరు అలా ఎలా మాట్లాడతారు? ఓకే, రైట్. అయితే ఫస్ట్ వచ్చేటప్పటికి అసలు ఈ బిడ్డింగ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందో ఒకసారి చూద్దాం. ఈ బిడ్డింగ్ అనేది అంటే ఫస్ట్ ఈ తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఫస్ట్ ఆక్షన్ అనేది ఎప్పుడు జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే ఇది ఎవ్రీ 6 months టెండర్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏఆర్ ఫుడ్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పారో, ఏదైతే కంపెనీ మీద ఎలిగేషన్ వేసారో ఏఆర్ ఫుడ్స్ తమిళనాడు నుంచి వస్తుంది, ఈ తమిళనాడు ఈ యొక్క గీ ట్యాంకర్ మీదే వీళ్ళు యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ఏఆర్ ఫుడ్స్కి టెండర్ ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళు టెండర్ పార్టిసిపేషన్ వచ్చేసరికి మార్చిలో చేశారు, మార్చి ఫిబ్రవరిలో చేశారు. వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎప్పుడు? మేలో ఇచ్చారు. అదే అంటే అప్పుడు అప్రూవల్ అయితేనే కదా. ఇప్పుడు May 2024 లాస్ట్ వైసీపీ హయాంలో ఏఆర్ ఫుడ్స్ అనేది ఒక్క 1 gram కూడా సప్లై చేయలేదు. వైసీపీ 2019 నుంచి 2024 జూన్ వరకు కూడా, జూన్ 4th వరకు ఒక్క ట్యాంకర్ కాదు 1 gram కూడా సప్లై చేయలేదు జూన్ 4th వరకు. వీళ్ళు ఎప్పుడు సప్లై చేయడం స్టార్ట్ చేశారు? నేను చెప్తున్న మాటలు కాదు ఇవి, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. వీళ్ళు June 4th సప్లై చేశారు, June 4th నుంచి స్టార్ట్ చేశారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు June 4th కాదు June 12th నుంచి స్టార్ట్ చేశారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఓకే, జూన్ 12th నుంచి ఒక 4 ట్యాంకర్లను పంపించారు. ఆ నెంబర్స్ కూడా నారా లోకేష్ గారు వాళ్ళ ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ మీరు June 12th నుంచి పంపిస్తున్నప్పుడు ఒక 4 ట్యాంకర్లు వచ్చినప్పుడు తర్వాత 5వ ట్యాంకర్ రిజెక్ట్ అయింది. అన్ని టెస్ట్ చేస్తారు, వచ్చిన ప్రతి ట్యాంకర్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళకి 5వ ట్యాంకర్లో తేడా వచ్చింది, దాన్ని ల్యాబ్కు పంపించారు. ఇప్పుడు July 12th శాంపిల్ తీసుకొని July 17th పంపించారు. ఓకేనా, పంపించారు. అంటే ఇప్పుడు ఇది మొత్తం కూడా ఎవరి ప్రభుత్వంలో జరిగింది? మీరు చెప్పండి, ఎవరి ప్రభుత్వంలో జరిగింది? July 12th శాంపిల్ కాదు, June 12th నుంచి పంపిస్తున్నారు. అదేదో పాస్ట్ 5 years నుంచి ఉన్న కంపెనీ అయితే ఏమో అప్పుడు తిరుండొచ్చేమో, ఇప్పుడు శాంపిల్లో డౌట్ వచ్చిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు బయట పెట్టారు. వైసీపీ టైంలో వీళ్ళు కప్పిపుచ్చారు. అప్పటి నుంచి లేదు కదా అసలు. 5 years నుంచి ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ మన దగ్గర లేదు. వైవి సుబ్బారెడ్డి గారి టైంలో కానీ భూమల కరుణాకర్ రెడ్డి టైంలో కానీ లేదు. లేనప్పుడు మీరు ఎలా చెప్తారు? రైట్. ఇప్పుడు ఈ శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి ముందు కానీ, అదేవిధంగా వీళ్ళకంటూ ఆ అప్రూవల్ అనేది ఇవ్వక ముందు కానీ, లేదంటే బిడ్డింగ్ టైమింగ్ నుంచి ఇప్పుడు అప్రూవల్ ఇవ్వకముందు కూడా ఈ మధ్యలో కూడా గీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏ ట్యాంకర్స్ వచ్చినాయి అని చెప్పని అనుకోవాలి, ఏ కంపెనీ నుంచి వచ్చిందని చెప్పని అనుకోవాలి? ఒక 4-5 రకాల మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయండి. ఒకటే కంపెనీ నుంచి మనకైతే రాదు, ఎందుకంటే ఒకటే కంపెనీ అని ప్రొడ్యూస్ చేయలేదు. మనకి డైలీ దాదాపు ఒక 800 కిలోలు పైన పడుతుంది నెయ్యి శ్రీవారికి యూజ్ చేసేది. మనకి తిరుపతి సరౌండింగ్స్ నుంచి ఒక 800 kilometers డిస్టెన్స్లో ఉన్న ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ వరకు ఎలిజిబుల్. ఎక్కడి నుంచో నేను ఏదో ఫారెన్ నుంచి పంపిస్తాను, ఇక్కడి నుంచి పంపిస్తానంటే కుదరదు, ఎందుకంటే వచ్చే దారిలో ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి గీ అలర్ట్ అవ్వకుండా వీళ్ళు చూసుకుంటారు, చెక్ చేసుకుంటారు. వీటికి ఉన్న కండిషన్స్ అవి. ఒక 4-5 కంపెనీల నుంచి పంపిస్తారు, అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటారు. అట్లా టెండర్ వేసి వచ్చినోడే ఏఆర్ ఫుడ్స్. ఓకే, అయితే ఇక్కడ ఏఆర్ ఫుడ్స్ అనేది ఎప్పటికీ ఏంటంటే అది కొంచెం వచ్చేటప్పటికి ఒక కమ్యూనిటీగా అయినా చూసుకోవచ్చు, అదేంటో ఒక డిఫరెంట్ అలాల నుంచి వచ్చిందని చెప్పని అంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు చెప్పినట్టు మల్టిపుల్ కంపెనీస్ వచ్చినప్పుడు అక్కడికి గీ అనేది సప్లై చేయడానికి, ఇక్కడ మీరు ఇంకో పాయింట్ కూడా అన్నారు. అంటే మనం డిస్కస్ చేసుకున్నప్పుడు నందిని సంబంధించిన ఏదైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒక మల్టిపుల్ కంపెనీస్ నుంచి కూడా వాళ్ళు గీ అనేది సేకరించి అక్కడి నుంచి వాళ్ళు సప్లై చేస్తారని చెప్పారు అన్నారు. అంతే కదా. సేమ్ ఇక్కడ ఫస్ట్ అసలు వాళ్ళ బిడ్డింగ్లో వాళ్ళకి ఆప్షన్లో వాళ్ళ బిడ్డింగ్ వాళ్ళకి రావడానికి రీజన్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. అది ఎందుకంటే మీరు బిడ్డింగ్ వేసినప్పుడు ఆ రోజు బిడ్డింగ్ రోజున ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. అది అక్కడ జరిగిన ఆ వాస్తవం ఏంటంటే అవాస్తవం అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే కావాలని వాళ్ళకి ఇచ్చారా, ఏఆర్ ఫుడ్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పని వాళ్ళు బిడ్డింగ్ అనేది ఇవ్వాలని చెప్పని ఇచ్చారా, లేదంటే జెన్యున్గానే ఏఆర్ ఫుడ్ వాళ్ళకి ఆ బిడ్డింగ్ అనేది వాళ్ళకి ఆప్షన్ అనేది వచ్చింది అనేది కూడా ఎవరికి తెలియని విషయం అది. అవును కదా. ఎందుకంటే అక్కడ బిడ్డింగ్ చేసిన వాళ్ళు అనేది అక్కడ వాస్తవం జరిగింది అవాస్తవం జరిగింది ఎవరికి చెప్పరు. అది అవును.
జరిగిపోయింది అది. అవును. సో వీళ్ళకే రావడానికి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకేనా? ఏఆర్ ఫుడ్స్ వాళ్ళకే రావడం అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగానే June 4th నుంచి వాళ్ళని ఏదైతే వాళ్ళు సప్లై చేయడం అయితే జరిగిందో అక్కడి నుంచి ఆ ల్యాబ్కి పంపించడం జరిగింది 17th రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత ఇందులో అనేది ఇట్లా యానిమల్ ఫుడ్ ఫ్యాక్ట్ అనేది కలిసిందని చెప్పని అనుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. ఏంటంటే ఇప్పుడు ఏఆర్ ఫుడ్ అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించిన అది కూడా ఒక కొన్ని మల్టిపుల్ కంపెనీస్ నుంచి కూడా సేకరించి ఉండొచ్చు. ముందుగానే మనం అనుకున్నాం కొన్ని కంపెనీ నుంచి 800 సరౌండింగ్స్ కంపెనీ నుంచి అయితే మాత్రం 800 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో మనకి ఏంటంటే సప్లై అవుద్ది అని చెప్పని మీరు చెప్తున్నారు కదా. సో వీళ్ళ త్రూ కూడా రావచ్చు కదా. రావచ్చండి. వీళ్ళ త్రూ కూడా అంటే మనం రెండు వైపులా ఆలోచిద్దాం. అవును, వీళ్ళ త్రూ కూడా రావచ్చు. ఒకటి ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే ఇంత గీ అనేది ఒక బల్క్గా సప్లై చేయాలన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆ ఫార్మింగ్ ఎంత వరకు ఉంటుంది, వాళ్ళు చేసేది అసలు వాళ్ళు చేసే ఫార్మింగ్ ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తారు, మిల్క్ అనేది ఎక్కడెక్కడి నుంచి సేకరిస్తున్నారు, సేకరించిన మిల్క్ అనేది వాళ్ళు ఎట్లా కల్టివేట్ చేస్తున్నారు అనేది కూడా మనం ఫస్ట్ తీసుకోవాల్సిన అంశం అనమాట. సో ఇది కూడా ఆలోచించవచ్చు. వీళ్ళ జరిగిన ఈ ప్రాసెస్ బిడ్డింగ్ ప్రాసెస్లో వీళ్ళకి అప్రూవల్ రావడానికి టైం ఉంది కాబట్టి ఏమో మల్టిపుల్ కంపెనీస్ కూడా వీళ్ళు కొలాబరేట్ అయ్యండి వీళ్ళు సప్లై చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు అలా అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు June 12th శాంపిల్ June 12th నుంచి కలెక్ట్ చేశారు కాబట్టి మీరు అప్పుడు అలాంటప్పుడు లడ్లో కలిసిందని చెప్పకూడదు. ఫస్ట్ లడ్లో కలిసారని చెప్పేసి చెప్పకూడదు. వైసీపీ వాళ్ళు వాళ్ళ టెండర్స్ కోసం నాణ్యత తక్కువ ఉన్న దానికి ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అవునా? అలా ఎలిగేషన్స్ వేసి కేసులు వేసేసేయండి, ఎవరికి ప్రాబ్లం లేదు అక్కడ. కానీ ఎప్పుడైతే యానిమల్ ఫ్యాక్ట్ ఉందని చెప్తున్నారో అప్పుడే ప్రాబ్లం. టోటల్గా ఇప్పుడు ఏంటంటే సనాతన ధర్మంకి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక్కరి మైండ్ లో కూడా ఇదే ఉంది. అవును, ఎందుకంటే ఆ ప్రసాదంలో యానిమల్ ఫ్యాక్ట్ అనేది కలిసిందని చెప్పడం వల్ల అంటే ఇప్పుడు రిజల్ట్ అనేది రావడం వాస్తవే. అవును, రిజల్ట్ అనేది అందులో కలిసింది, అందులో కలిసింది కదా ఉంది అన్నది వాస్తవం. వచ్చింది రిజల్ట్ అనేది. అది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి ప్రేరణ వల్ల వచ్చింది, ఎవరి హయాంలో వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరి ఇంటెన్షన్ ఎలా ఉందనేది అదేంటంటే ప్రశ్నార్థకాలే ఇవన్నీ కూడా. అవును, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలే, క్వశ్చన్ మార్క్సే. మనకు అందులో ఉంది అనే చెప్పటికి ఏంటంటే టోటల్గా మీరు ఇందాక అన్నట్టుగా వరల్డ్ వైడ్గా ఉన్న భక్తులు మనోభావాలు హిందూ ధర్మానికి సంబంధించిన సనాతన ధర్మానికి సంబంధించిన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా భయపడ్డారు. అవును, ఖచ్చితంగా భయపడ్డారు. ఎందుకంటే ఒకటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక పాయింట్ అండి నేను చెప్తున్నా, ఎవరైనా సరే ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా జరిగింది అని చెప్పని అన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అంటే మన రిలేషన్లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఏం జరిగింది అని చెప్పని ముందుకు రావడం జరుగుద్ది. అక్కడ ఏదైనా ఇల్లీగల్గా సంబంధించి కానీ లేదంటే ఏదైనా మన మీద ఏదైనా దాడి జరగని సంబంధించి వచ్చినప్పుడు వెంటనే వీళ్ళు కూడా వెంటనే రియాక్ట్ అయిపోతారు. అనుకున్న వాళ్ళు. అవును, ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. అదే ఇతర వాళ్ళు అనుకోండి దాని గురించి ఆలోచిస్తారు. అవును, కూర్చొని ఏంటి నిజమేనా కాదా, అబద్ధమా వాస్తవమా కాదా అని చెప్పన్నట్టుగా ఆలోచిస్తారు కొంతమంది. అట్లా రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ మెయిన్గా వచ్చేటప్పటికి హిందూ ధర్మానికి సంబంధించిన ఏదైతే దేవస్థానం ఉందో అందులో ఇట్లాంటి ఫ్యాక్ట్ యానిమల్ ఫ్యాక్ట్ ఉంది అని చెప్పిన రిజల్ట్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయిపోయారు. ఈవెన్ మీరైనా సరే రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా మీరు అడిగేది కూడా అదే. అవును, మీరు అడిగేది కూడా అడిగారు. ప్రభుత్వాన్ని మనం పార్టీని ప్రశ్నించట్లా, ఏ పార్టీని ప్రశ్నించట్లా, అందులో ఉంది అని చెప్పని అన్నారు కాబట్టి ఎందుకు అందులోకి చేరింది, ఎలా చేరింది, ఎవరు వాళ్ళు చేరిన వాళ్ళని ఏ విధంగా శిక్షిస్తారు, దానికి ప్రేరణ పడిన వాళ్ళు, అవును, ప్రేరేపించిన వాళ్ళు ఏ విధమైన శిక్షని అనుభవించాలి. అవును, అదే మనకి మెయిన్గా కావాల్సింది మనకు అది. ఇప్పుడు ఖచ్చితంగా మీరు గీ కలిసిందని చెప్పారు కాబట్టి అసలు దాని కారకులు ఎవరో వాళ్ళని గురి తీసేయాలి ఫస్ట్. ఖచ్చితంగా ఎందుకంటే అలా వెంకటేశ్వర స్వామి దృష్టిలో అలా అసలు ఎవరికనేది ఇది ఒకటి అంటారు, ఎవరికి మినహాయింపు లేదు. ఎందుకంటే బయట కోట్లలో ఉన్నారు, వేల కోట్లలో ఉన్నారు ఆయన భక్తులు. ఎక్కడి నుంచి అక్కడి నుంచి మీరు తిరుపతి వెళ్తే మనకి ఒక్కోసారి 24 hours టైం పడుతుంది. 24 hours వెయిట్ చేసి మీరు 24 seconds కూడా స్వామిని చూడరు. కానీ ఆ సాటిస్ఫాక్షన్ తో బయటకు వస్తాం. అలాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఇలా కలిసిందని చెప్తే వాళ్ళు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వాట్ ఎవర్ ఎవరైనా కానీ అలా తప్పుడు ఆరోపణ చేశారని చెప్పేసి అనిపిస్తే, తప్పుడు ఆరోపణలు ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా చేశారంటే చంద్రబాబు నాయుడుకి శిక్ష పడాలి. లేదు కలిసిందంటే జగన్మోహన్ రెడ్డి శిక్ష అయ్యండి. ఇక్కడ ఎవరికి ఇది లేదు. కానీ నేను అడుగుతున్న పాయింట్స్ ఏంటి, జరిగింది మొత్తం టీడీపీ హయాంలో.
5 ఇయర్స్లో కంపెనీ లేదు. మీరు ఏదైతే కంపెనీ మీద వేసారో 5 ఇయర్స్లో కంపెనీ లేదు. కంపెనీ లేదు కాబట్టి వైసీపీలో టైంలో జరగడానికి లేదు. మీ టైంలో ట్యాంకర్ వచ్చింది. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, గీని కలిపారు వాడారు లడ్డుల్లో అన్నారు. కలిపారు వాడారు లడ్డుల్లో అన్నప్పుడు కలిపింది ఎవరు? జూన్ 12 నుంచి స్టార్ట్ అయింది. జూన్ 4తో వీళ్ళ అందరూ రాజీనామాలు చేసేసారు. భూమల కరుణాకర్ రెడ్డి కూడా రాజీనామా చేసేసాడు. మీ హయాంలోనే కదా స్టార్ట్ అయింది. మీరేమన్నారు, వాడారు అన్నారు. వాడారు అంటే వాడింది మీరే, అవునా? మీ హయాంలోనే మీరే వాడారు. జూన్ 12 మనకి జూన్ 15 మన శ్యామలరావు గారు టీటీడీ చైర్మన్గా డిక్లేర్ అయ్యారు. జూన్ 15 మరి వాడింది ఎవరు? మీరే వాడారు. లేదా శ్యామలరావు గారు క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారు? మేము ట్యాంకర్లు వెనక్కి పంపించామని. ట్యాంకర్లు వెనక్కి పంపించేసినప్పుడు మీరు ఆరోపణలు ఎలా చేస్తారు? అంటే మీ పార్టీల కోసం మీరు మా హిందువులు మన వాళ్ళు దెబ్బతీస్తారా? మీరు వైసీపీని దెబ్బ కొట్టారనుకుంటున్నారా? హిందువులను దెబ్బ కొట్టారా? వాడలేదని చెప్పేసి ఆయన చెప్పాడు. వెనక పంపించేసామని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. మీరు వెనక పంపించినప్పుడు ఇంకా పాయింట్ ఏంటి అక్కడ? వాడలేదు కదా గీ. ఇక వేరే ఏదైనా 5 ఇయర్స్ నుంచి లేకపోతే 2 ఇయర్స్ నుంచి ఒక కంపెనీ అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ 1 ఇయర్ నుంచి కూడా కంపెనీ గీ సప్లై చేస్తుంది అనుకుంటే నిజంగానే అప్పుడు జరుగుండొచ్చేమో, అప్పుడు చేసి ఉండొచ్చేమో అని చెప్పి మనం ఫీల్ అవుతాం కదా. అదే మీరు ఈ పాయింట్కి నేను ఇందాక అంటున్నాను, మల్టిపుల్ గా కూడా కొలాబరేట్ అయ్యిండు. అదే మల్టిపుల్ కొలాబరేట్ అయినప్పుడు వచ్చి టెస్ట్ చేస్తారు కదా సార్. టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసినప్పుడు ఎవరి హయాంలో పంపించారు ఆ కంపెనీని? అర్థమైందా? మిగిలిన వచ్చిన ప్రతిదీ కూడా అక్కడ టీటీడీ ల్యాబొరేటరీ వాళ్ళే చెప్పారు. మీకు వచ్చిన ప్రతిదీ అక్కడే పైకి వెళ్ళక ముందే, వెళ్ళిన తర్వాత చెక్ చేయడం కాదు, ఇక్కడ చెక్ చేసి పైకి పంపిస్తాం. ఓకే, వాళ్ళు చేస్తారు. అర్థమైందా? అక్కడ చెక్ చేసి పని చేసినట్టు ఏఆర్ ఫుడ్స్ వాడితే డౌట్ వచ్చింది. అప్పుడు చేశారు. ఎవరి హయాంలో పంపించారు? ఇప్పుడు మీరు ఎవరి హయాంలో పంపించారు అంటున్నారు. ఎవరి హయాంలో కూడా బిడ్డింగ్ అయింది, ఎవరి హయాంలో ఆప్షన్ వచ్చింది. నేను అదే మాట్లాడుతున్నా. మీరు ఆరోపణలు చేయాలనుకుంటే ఇట్లా నాణ్యత లేని గీ వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి చేయండి, నో ప్రాబ్లం. ఇట్లా నాణ్యత లేని గీ ఇచ్చారు అని చెప్పేసి. కానీ మీరు యానిమల్ ఫ్యాక్ట్ కలిపారని చెప్పేసి వాడారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు కొట్టుకుంటారు. మాకు అనవసరం అది. ఆ టాపిక్ మాకు అనవసరం. వైసీపీ వాళ్ళని మీరు అలా తక్కువ వాళ్ళకి ఇచ్చారంటే మీకు వచ్చిన ఏవైతే ఏమంటారు డాక్యుమెంట్స్ ఉన్నాయో అందులో ఆల్రెడీ ఉంది కదా. అంటే ఈ పలానా ఫ్యాట్ కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి ఉండొచ్చు. సబ్స్క్రిప్ట్ అని చెప్పి మాత్రమే ఇచ్చాడు. క్లారిటీ 100% షూర్ అని ఇవ్వలేదు తను. ఎన్డీడీబీ రిపోర్ట్ లో కూడా ఖచ్చితంగా కలిసిందని చెప్పేసి ఆయన కూడా ఇవ్వలేదు. అంటే ఇక్కడ 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు మెజారిటీగా ఎవరైనా సరే ఆప్షన్ తీసుకుంటారు. సరే సార్, కలిసింది, ఎవరు కలిపారు అన్నది పాయింట్ తీసుకోవాలి కదా. వాళ్ళు దోషులు శిక్ష పడాలి. కలిపింది ఎవరు, దానికి కారకులు ఎవరు? టెస్టింగ్ పంపించారు మీరు. టెస్టింగ్ పంపించినప్పుడు ఆ గీ వాడారా లేదు చెప్పాలి. వాడితే మీరే కలిపినట్టు కదా, వాళ్ళకి శిక్ష పడాలి ఇప్పుడు. ఓకే, లేదు టెస్టింగ్ పంపించలేదు, ఆరోపణ ఎలా చేస్తారు? ఆరోపణ చేయకూడదు, అస్సలు చేయకూడదు. మేము ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా రైస్ చేసింది అంటే 2 months నుంచి ఏం చేశారన్నాం. ప్రూఫ్స్ లేవన్నారు. ఇప్పుడు ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? సెప్టెంబర్ 18వ తారీఖు మాట్లాడడానికి ప్రూఫ్స్ ఏమున్నాయి? సరే ప్రూఫ్స్ ఉన్నాయి, ఇంతమందికి ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇంతమందికి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? వారం రోజులు అయిపోయింది ఆ మాట చెప్పి, వారం రోజులు అయిపోయినా కానీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు? అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే 2 months నుంచి కూడా ఎందుకని దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అనేది మీరు చూపించలేదు, ఇవ్వలేదని చెప్పనేది క్వశ్చన్ అన్నారు. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే ఈ ప్రాసెస్లో ఈ ఫస్ట్ స్టార్టింగ్ బిడ్డింగ్ నుంచి కానీ లేదంటే ఇప్పుడు సప్లై అయిన కాడి నుంచి వరకు కూడా ఈ మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఏదైతే ఉందో దీన్ని జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్లో అంటే నేను ఇందాకన్నా ఇప్పుడు మీరు కూడా అన్నారు అంటే ఈవెన్ ల్యాబ్ నుంచి వచ్చిన రిజల్ట్లోనే క్వశ్చన్ మార్క్ ఇచ్చి 50% ఇచ్చాడు వాడు అక్కడ. అంటే కలిసి ఉండొచ్చు, కలిసి ఉంది అని చెప్పన్నట్టుగా వాడు ఇచ్చాడు. ఇక్కడ నేనేమంటానంటే ఒక కంపెనీ అనేది బిడ్డింగ్లో ఆ ఆప్షన్లో వాళ్ళకి ఆప్షన్ వచ్చినప్పుడు వాడు అనేది ప్రిపేర్ అవుతాడు. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక దేవస్థానానికి ఒక బల్క్గా ఇవ్వాలి, అవును, సప్లై చేయాలి, దానికి సంబంధించి వాడు ప్రిపేర్ అవుతాడు. కానీ దీనికి సంబంధించిన అప్రూవల్స్ అనేది రావడానికి వాడికి టైం పడుతుంది. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ అనేది చేంజ్ అయ్యింది. అవును, ఈవెన్ అదే మీరు వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉన్నప్పుడు బిడ్డింగ్ జరిగినప్పుడు కంటిన్యూషన్ ఆ పార్టీ కనుక వచ్చి ఉంటే కనుక వాడికి నెక్స్ట్ డేనే వాడికి అప్రూవల్ వస్తుంది, వెంటనే వాడికి అప్రూవల్ వస్తుంది. ఎందుకంటే బిడ్డింగ్ అయిన వెంటనే మీరు ప్రాసెస్లోకి రండి స్టార్ట్ చేయని చెప్పని వస్తుంది వాడికి. వీళ్ళు ఏంటంటే నేను అదే అంటున్నా, ఇప్పుడు ఎవరిని కూడా మనం మన వైపు మాట్లాడుకోవద్దు. అవును, ఇప్పుడు ఇద్దరిని కూడా క్వశ్చన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది దాని మీద సంబంధించిన ఏదైతే నేను చెప్పినట్టుగా అవును అది హలాల్ నుంచి వస్తుంది, అదేవిధంగా దానికి సంబంధించిన కమ్యూనిటీ అనేది వేరు, దీనివల్ల కూడా చాలా వివాదం అనేది వస్తుంది.
అది కూడా మనం అంటే ఏఆర్ ఒకటే దృష్టిలో హలాల్ పెట్టుకోవాలి. నుంచి వస్తుందా లేకపోతే మిగతా అన్ని కూడా చెక్ చేయాలి అప్పుడు ఎస్ అదే అన్ని నేను check చేయాలి. అంటున్నా. ఆ. అంటే ఇప్పుడు మనకు అక్కడ పాయింట్ అయిన కంపెనీ ఏదైతే ఉందో అది మనం తీసుకుందాం. ఆ బిడ్డింగ్ ఆప్షన్ లో ఏదైతే గెలిచిందో దాన్ని తీసుకుందాం మనం. ఓకే అలాంటప్పుడు ఏఆర్ అనేది చెప్పినట్టుగా హలాల్ నుంచి వస్తున్నప్పుడు దానికి సంబంధించి వాడు కూడా ప్రిపేర్ అవుతాడు ఖచ్చితంగా. రేపొద్దున ఇన్ కేస్ అంటే వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. రేపొద్దున పార్టీ వచ్చింది, వైఎస్ఆర్సీపీ పార్టీ కంటిన్యూ అయింది, 2024లో వచ్చేసింది, మన బిడ్డింగ్ ఆప్షన్ అనేది మనం గెలిచాం, సో మనం సప్లై చేయాలి, దానికి కావాల్సిన ప్రిపరేషన్ అనేది ప్రిపేర్డ్గా ఉంటాడు ఖచ్చితంగా కదా. అయితే వాడు ప్రిపేర్ అయినప్పుడు కట్ చేస్తే ఇక్కడ కూటమి అనేది రావడం జరిగింది. దానికి సంబంధించి వీడికి మళ్ళీ అప్రూవల్స్ రావాలంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రిజైన్ చేసే పరిస్థితిలో ఉంటారు. ఈ టీటీడీ సంబంధించిన దేవస్థానం సంబంధించిన చైర్మన్లు కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి నియమించిన వాళ్ళు కానీ లేదంటే ఇట్లా వాలంటీర్లు కానీ వీళ్ళందరూ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అందులో రిక్రూట్ చేసుకోవడం అనేది పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ మళ్ళీ వీడికి అప్రూవల్ అనేది రావడానికి కొంచెం టైం పడుతుంది. సో వీడు ప్రిపేర్డ్గా ఉన్న టైంలో నేను అనేది అదే, ఈ మధ్యలో మన మల్టిపుల్ కంపెనీస్ అనేవి వచ్చినప్పుడు వాడికి కూడా వీడు సప్లై చేసి ఉండొచ్చు. మనం అది కూడా ఆలోచించుకోవాలి, అది కూడా తీసుకోవాలి. మల్టిపుల్ కంపెనీస్ వచ్చినప్పుడు వీడి దగ్గర ఏదైతే ప్రోడక్ట్ ఉందో, ప్రిపేర్డ్గా ఉన్న ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ని కంపెనీస్తో టైప్ అయ్యి వాడు వాటిని కూడా సప్లై చేసి ఉండొచ్చు అంటున్నా. నేను చేశాడని చెప్పి నేను కూడా అట్లా ఉండొచ్చు. సప్లై చేశాడు సార్, తను 4 ట్యాంకర్లు పాస్ అయ్యి. ఎస్ అంటే చెప్తున్నా, అంటే మీరు అనేది జూన్ 4th చెప్తున్నారు మీరు. అవును, నేను బిఫోర్ జూన్ 4 అసలు అప్పుడు సప్లై చేయలేదు కదా. నేను అదే అంటున్నాను సార్, అదే ఏఆర్ అనే బ్రాండ్ తో వాడు సప్లై చేయలేదు. నేను మల్టిపుల్ కంపెనీస్ తో టైఅప్ అయ్యి వీడి ప్రొడక్ట్ ని వాళ్ళ ద్వారా ఇవ్వచ్చు అని చెప్పని అంటున్నా నేను. అవును, వాళ్ళ ద్వారా ఇప్పుడు మీరున్నారు, మీ కంపెనీ త్రూ నాకు అప్రూవల్ లేదు, మీ కంపెనీ త్రూ నా దగ్గర మీరు రా మెటీరియల్ గా మీరు నా దగ్గర నుంచి తీసుకొని మీ పేరుగా మీరు ఇవ్వచ్చు. అది ఎలా ఉంటది, మీరు ఇచ్చినట్టుగా, అవును మీరు ఇచ్చినట్టు, నేను ఇచ్చినట్టుగా ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీ త్రూ వీడి దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని సప్లై చేసి ఉండొచ్చు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవెన్ వీళ్ళనే కాదు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎక్కడైనా అవకతవకలు అనేది కనిపించినప్పుడు దానికి సంబంధించినవన్నీ ఇప్పుడు ఏదైనా ఒక అలిగేషన్ అనేది నడుస్తున్నప్పుడు దానికి సంబంధించి అన్నీ కూడా పరిశీలనలోకి తీసుకుంటారు. అవును, మన తిరుమల తిరుపతి దేవస్థానం మీద చాలా అంటే చాలా రకరకాలైన ఎలిగేషన్స్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో జరగచ్చు, అవతల ప్రభుత్వంలో జరుగుతాయి, ఏ ప్రభుత్వంలో అయినా సరే ఖచ్చితంగా అలిగేషన్స్. ఈవెన్ రేపొద్దున 2029 ఎలక్షన్స్ తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద అలిగేషన్స్ అనేవి వస్తాయి ఖచ్చితంగా. అవకతవకలనే బయటకు వస్తాయి, అలిగేషన్స్ మీన్స్ అవకతవకలనే బయటకు వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఏ అయితే అలిగేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా వీళ్ళు వెరిఫై చేసుకున్న ప్రక్రియలో ఇవి బయటపడిన అంశాలలో వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఏదైతే సప్లై అవుతుందో ఫస్ట్ అవి రానివ్వండి, దానికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు సేకరించి ఇవ్వడానికి ఒక ప్రాసెస్ అనేది పడుతుంది. మీరు అన్నట్టుగా అందులో ఉంది అని ఖచ్చితంగా మీరు అనకూడదు, అందులో కలిసింది అంట. ఎందుకంటే వచ్చిన ప్రూఫ్స్ అనేది మన రిపోర్ట్స్ అని చూసుకుంటే వాళ్ళు కూడా ఇచ్చిన క్లారిటీ ఏంటంటే అయి ఉండొచ్చు అన్నారు. కాబట్టి కలిసి ఉండొచ్చు అని చెప్పినట్టుగా మీరు చెప్పుంటే చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం నడిచేది. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా కలిసింది అందులో ఉంది అని చెప్పారు, తిన్నారు వాడారని చెప్పాను. నేను అన్నది అదే, అందుకని నేను ఈ మల్టిపుల్ కంపెనీస్ నుంచి తీసుకురావడం జరిగింది. అదే సార్, ఇప్పుడు ఏమంటున్నా వాళ్ళు ఎయిర్ ఫోర్స్ కూడా ఏరియా టెస్ట్ రెడీ అంటున్నారు, వీళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, వీళ్ళ దగ్గరే ఉందంటున్నారా, ప్రతి ఒక్కరి దగ్గర బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. ఎవరికి ఏం ప్రాబ్లం లేదు సార్, ఎవరి పార్టీ కాదు సార్, ఇక్కడ మా తిరుపతి వెంకన్న స్వామి విషయం ఇది, అర్థమైందా? వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎందుకు వెళ్ళట్లేదు మీరు? ఇన్ని రోజులు వాళ్ళు ఎప్పుడో రమ్మన్నాడు టెస్టింగ్కి, మీరు ఇచ్చిన 2 days తర్వాతే ఎప్పుడు రమ్మన్నాడు, వచ్చి చెక్ చేసుకోండి, మాకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి వెళ్ళి చెక్ చేయండి, బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుందా, వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారా, అందులో మిక్స్ అవడానికి పాసిబిలిటీ ఉందా అని చెక్ చేసుకోండి. తమిళనాడు గవర్నమెంట్తో మాట్లాడండి, చెక్ చేసుకోండి, ప్రాబ్లం ఏంటి, అర్థమైందా? మీరు ఎందుకు వెళ్ళట్లేదు, అది క్వశ్చన్. దీనికి సంబంధించి కూడా అంటే కొన్ని లీగాలిటీస్ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఒక ఎలిగేషన్ అనేది మనం వేసాము అని చెప్పానంటే దానికి సంబంధించి వీళ్ళు కూడా ప్రిపేర్డ్ గా ఉండాలి. అసలు ఎలిగేషన్ మరి ఫస్ట్ ఇప్పుడు ప్రూఫ్ లేకుండా అది ఇంత పెద్ద దేవస్థానం అసలు ఎలిగేషన్ వేయకూడదు కదా సార్. ఎస్ అంటే ఇప్పుడు వాస్తవం అక్కడ జరిగిందా లేదనేది చెప్పాలి. ఇప్పుడు మీరు ఎలిగేషన్ వేయబట్టి ఏమవుతుందంటే ఎవడైతే ఉన్నాడో వాడు అలర్ట్ అవుతాడు, అవునా, వాడు అలర్ట్ అయిపోయి వాడు సరి చేసేసుకుంటాడు. మీరు ప్రూఫ్లు పెట్టుకున్న తర్వాత మాట్లాడితే మనం వెళ్ళి డైరెక్ట్ తీసేసుకోవచ్చు కదా, యాక్షన్ తీసుకోవచ్చు. నేను అంటుంది అదే, ఇప్పుడు అక్కడ ఏం జరిగింది ఏంటనేది చెప్పాల్సింది కూడా
వాళ్ళే చెప్పాలి. టీటీడీ దేవస్థానం సంబంధించి టీటీడీ వాళ్ళు దేవస్థానం చెప్తేనే అవును మనకి ఏ విషయం అనేది తెలుస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ప్రూఫ్ తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఒక శాంపుల్ తీసుకెళ్ళి మనం టెస్ట్ చేయాలంటే ఇప్పుడు మీ వల్ల నా వల్ల అవ్వదు, మనం చేయలేము. అది అవును మనకు ఆ అవకాశం ఎవరు వాళ్ళు చేయాల్సింది వాళ్ళే అది. అవును సో వాళ్ళు చేసిన తర్వాత అక్కడ వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకుని మనం మాట్లాడాలి. అవును ఇక్కడ వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ ఏంటంటే 50% ఇచ్చారు. NDDB సో వాళ్ళు. 50% ఇచ్చినప్పుడు ఖచ్చితంగా హిందువులు మీరు అన్నట్టుగా మనోభావాలు అనేది ఖచ్చితంగా దెబ్బతిన్నాయి. ఖచ్చితంగా తిన్నాయి ఖచ్చితంగా దెబ్బతిన్నాయి. కాబట్టి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను దాని గురించి. అవును సో ఇప్పుడు చేయాల్సిన ప్రాసెస్ మీరు అన్నట్టుగా ఎవరైతే ఆ ఏఆర్ ఫుడ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వీళ్ళు శాంపిల్స్ అనేవి వెళ్ళి వెరిఫై చేయాలి. అవును వాళ్ళ దగ్గర బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయాలి. అదేవిధంగా నేను ఇందాక అన్నట్టుగా మల్టిపుల్ కంపెనీస్తో ఏమన్నా టైఅప్ అయ్యి ఈ విధంగా సప్లై చేసి అట్లాంటి గీ అనేది సప్లై చేస్తే కనుక ఖచ్చితంగా బిడ్ క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్ష ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆ అలిగేషన్ అనేది చేశారో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రజల్ని ఎవరైతే అంటే నేను చెప్తున్నా వాళ్ళు గెలిచిన ఇది ఉంది కదా, ఇప్పుడు 164 సీట్లకు వాళ్ళని కైవసం చేసి ప్రజలు అనేది వాళ్ళని అక్కడ అధికారంలో కూర్చోబెట్టారు. కాబట్టి ఈ కూటమికి వచ్చేటప్పటికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు ఏంటంటే ఒక సూక్ష్మంగా వాళ్ళు పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా చూడాలి. సో చూస్తున్న ప్రక్రియలో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక గీ యానిమల్ ఫ్యాట్ అనేది కలిసింది ఇందులో అని చెప్పనేటప్పటికి చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ మొత్తం కూడా ఎలా అంటే అందరికీ రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు అవును రిజిస్టర్ అయిపోయింది. దీన్ని చాలా సెన్సిటివ్ వేలో తీసుకువెళ్ళి దాన్ని పరిష్కరించే చేయాల్సి ఉంటుంది సార్. ఇప్పుడు అసలు కలవలేదు అనుకోండి, రేపొద్దున అన్ని మతస్థులు వచ్చి కామెంట్ చేస్తాడు, వచ్చి నువ్వు బీఫ్ తిన్నావు అని చెప్పి మాట్లాడతారు. ఎలా చేస్తాం అప్పుడు? మీరు కూడా తిన్నారు, మీ స్వామి మీ లడ్డునే కాపాడుకోలేకపోయాడు అని చెప్పేసి మాట్లాడతారు. ఇప్పుడు మాకు తెలియాలి లడ్డులో కలిసింది అంటున్నారు. ఎవరి హయాంలో కలిసింది, ఎవరు కలిపారు, ఈ ప్రాసెస్ అనేది అదే జరగాలని చెప్పేసి కోరుతున్నాం. మీరు వెళ్ళండి, ఏఆర్ ఫుడ్స్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి, లేకపోతే వాళ్ళకి ఎవరు సప్లై చేస్తారో చూసుకోండి, ఆవులకి ఏం పెడుతున్నారో కూడా చూడండి. ఖచ్చితంగా ఆవులకి ఏం పెడుతున్నారో చూడండి, దాని ద్వారా ఎట్లా వస్తుందో చూడండి. నెక్స్ట్ వాళ్ళ గీ ప్రిపరేషన్ మేకింగ్ ప్రాసెస్ అంతా చూడండి. వచ్చే ట్యాంకర్ రూట్లో ఏమైనా చేస్తున్నారా అవి కూడా చూడండి. ఎందుకంటే హలాల్ సర్టిఫికేట్ కదా, మనకేదైనా చేసే ఛాన్స్. అంటే ముస్లిమ్స్ ఏమన్నా అంటలేదు నేను, ఎక్కడన్నా వీళ్ళు కొంత ఉంటారు మైండ్ సెట్ వాళ్ళు, ఎవరైనా చేసిన వాళ్ళే చెక్ చేసుకోండి. ఎవరైతే ఉందో వాళ్ళకి శిక్ష పడాలి. శిక్ష పడాలి. కరెక్ట్. అయితే వెంకట్ గారు నేను ఒకటి అంట, ఎప్పుడు కూడా ఇటువంటి ఇష్యూ అనేది ఇట్లా సెన్సిటివ్ ఇష్యూ అనేది బయటకు ఎప్పుడు రాలేదు. ఎప్పుడు కూడా రాలా. దగ్గర 1715 టైం నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రతిష్ట జరగడం అనేది జరిగింది. 15 ఇప్పుడు 2000 ఇయర్స్ మనకి ఎప్పటి నుంచో ఉంది. ప్రసాదం సంబంధించి అక్కడ ప్రతిష్ట చేసి ఆ స్పెషల్ గా లడ్డూని అనేది తీసుకురావడం అనేది అప్పటి నుంచి జరుగుతుంది, 1715 నుంచి. అయితే ఇది యాక్చువల్గా ఇది ఇప్పుడు దగ్గర 2వ శతాబ్దం నుంచి ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇక్కడి నుంచి అనేది ఈ ప్రసాదం అనేది చాలా ప్రత్యేకంగా తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రసాదంలో చాలా వరకు కూడా రీసెంట్గా మనం కొన్ని వీడియోస్ కూడా చూసాం. దానికి సంబంధించి అందులో రకరకాల ఏవేవో వస్తున్నాయని చెప్పని పరిశుభ్రత లేకుండా వాళ్ళ ప్రసాదాన్ని తయారు చేసే విధానం కూడా అక్కడ కనిపించింది మనకి. చాలా వీడియోస్లో కూడా చూసాం. అందులో ఏంటో బీడీలు అని చెప్పని ఏంటో రకరకాలు కూడా వస్తున్నాయి అందులో. అవును, అంటే ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి అక్కడ. అవును ఉన్నాయి. ఈవెన్ ఒక గీయనే కాదు, ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. అంటే ఎంత అపరిశుభ్రతతో వాళ్ళు పనిచేసి ప్రసాదాన్ని అక్కడ పెడుతున్నారు అనేది. అంటే అంత అపరిశుభ్రత అని చెప్పి నేను అనుకోవట్లేదు. అంటే ఆ రవ్వలో లేకపోతే బూందీ లడ్డులోనో ఎక్కడన్నా 1-2 ఛాన్స్ లో అన్ని వేల లక్షల లడ్లు చేసేటప్పుడు ఎక్కడ జరుగుండొచ్చు, మిస్టేక్ అయి ఉండొచ్చు. దాన్ని మనం అంత దాకా లాగాల్సిన అంటే ఇక్కడ మెయిన్ గా అండి నేను అనేది అదే. ఇప్పుడు మీరు అన్నట్టుగానే మనం ఎంతో పవిత్రతతో పెడుతున్నాము. ఈవెన్ ఇప్పుడు మన దేశంలో ఉన్న ప్రసాదాలు అన్నింటిలో కూడా చాలా ప్రథమ స్థానంలో ఉన్న ప్రసాదం వచ్చేటప్పటికి తిరుపతి లడ్డు. సో దాని మీద మనం ఖచ్చితంగా మాట్లాడాలి. అవును, ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి పనులు కూడా ఈవెన్ అక్కడ రిక్రూట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పనిచేసే వాళ్ళు కింద స్థాయి నుంచి పై వరకు పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఒక ట్రైనింగ్ ఉంటుందంట. ఖచ్చితంగా వాళ్ళకి ట్రైన్ చేసి ప్రాపర్గా వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు కూడా చాలా శ్రద్ధతో మడితో వాళ్ళు వర్క్ చేసే అవకాశం అనేది ఆడ ఉంటుంది. అటువంటి ప్రక్రియలో ఉన్న ఇదిలో ప్రసాదం తయారీ విధిలో
ఖచ్చితంగా అది ఫాలో అవ్వాలని చెప్పి ఫాలో అవ్వాలి సార్. ఇప్పుడు టీటీడీ ఎంప్లాయీస్ మోర్ దెన్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్. గవర్నమెంట్ జాబ్ కంటే ఎక్కువ శాలరీ వస్తుంది వాళ్ళకి. 60,000 70,000 ఏమి తక్కువ శాలరీస్ కాదు వాళ్ళకి. ఉంటుంది. అసలు టీటీడీలో జాబ్ వచ్చిందంటే అంతకన్నా ప్రశాంతమైన ఇంకోటి ఉండదు. అలాంటి చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఇంకొకటి మాకు వచ్చిన పాయింట్స్ అంటే అందరితో డిస్కస్ చేసిన తర్వాత వచ్చిన పాయింట్స్ అంటే మీరు అసలు గీని బయట నుంచి ఎందుకు తెచ్చుకోవాలి? గీని బయట నుంచి ఎందుకు తెచ్చుకోవాలి? బయట నుంచి తెచ్చుకోవడం వల్ల కదా ఈ ప్రాబ్లమ్స్ అన్ని. మన ఓన్గా ఒప్పుకోవాలి. అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో గోశాల ఒకటి నిర్మించారు పైన. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, సనాతన ధర్మం పార్టీ, బీజేపీ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇంకా గోశాల ఏర్పాటు చేయండి. మేము కోరుకుంటుంది అది. గోశాలను ఏర్పాటు చేసి గోహత్య సంరక్షణ చేయగలుగుతాం. ఇప్పుడు ఎక్కడన్నా ముస్లిమ్స్ ఎక్కడన్నా బీఫ్లు లేకపోతే బీఫ్ అమ్ముతున్నారు అని చెప్పేసి మనం షాప్స్కి వెళ్ళేసి దాడులు చేసే బదులు ఒక్క తిరుమల విషయంలో మన ఓన్గా బోల్డ్ ల్యాండ్స్ ఉన్నాయి సార్. దాతలు చాలా ఇచ్చిన ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ అని అమ్ముకుంటున్నారు. ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళు వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎప్పటి నుంచో 1885 నుంచి అమ్ముకుంటున్నారు. ఆ ల్యాండ్స్లో మీరు పెంచండి. ఎంతమందికి ఎంప్లాయీ వస్తుంది? ఫార్మింగ్ చేయొచ్చు. అందులో వచ్చిన దాని ద్వారా వచ్చిన ఒక గీ మీరు తీసుకొని మిగిలిన మనం బిజినెస్ కూడా అమ్ముకోవచ్చు కదా బయట వేరే వాళ్ళకి. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది? డైరీలో కానీ వీటిలో కానీ జీడిపి గ్రోత్ కూడా పెరుగుతుంది. ఇంకా ఎందుకు చేయట్లేదు? ప్రతి ఒక్క గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్లో క్వశ్చన్ చేస్తున్నాం. లాస్ట్ గవర్నమెంట్లో స్టెప్ పడింది, దాన్ని ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఉన్నాయి కదా మనకి లక్షలు. కనీసం ఇప్పుడు టీటీడీ దగ్గర ఉంది, మాకు తెలిసి ఒక 500 ఉంది, ఒక 500 గోవులే ఉంది. గోవుల్ని తీసుకోండి. ఎన్ని చచ్చిపోతున్నాయి బయట, తీసుకొని అక్కడ స్టార్ట్ చేయండి. గోశాల స్టార్ట్ చేసి ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్ చాలా ఇదండి. ఎందుకంటే గోవులు ఒక్కటి కాపాడుకుంటే, మన గోవులు ఒక్కటి బాగుంటే రాజ్యాలు బాగుంటాయి. పురాణంలో ఎక్కడైనా చదవండి, రామాయణం చదవండి, మహాభారతం చదవండి, గోవుల దగ్గర వాళ్ళకి ఫైట్ వచ్చేస్తుంది. అంతకుముందు ఎన్ని గోవులు ఉంటే వాడు రిచెస్ట్ పర్సన్. ఉత్తర గోగన పరశురాముడు 21 సార్లు తిరిగి నరికింది ఎందుకు? వాళ్ళ గోవుని తీసుకెళ్తున్నాడని నరికింది. అవునా? వాళ్ళ తండ్రిని చంపేసి జమదగ్ని కానీ చంపేసిన తర్వాత వాళ్ళ గోవు కోసమే అక్కడ ఇది వచ్చింది. అలాంటి గోవుని నీకు పాలు ఇస్తుంది, పెరిగిస్తుంది, నెయ్యి ఇస్తుంది, అమ్ముకోరా. ఇప్పుడు చిన్నప్పుడు మనకు లెసన్స్ ఉంటాయి. చెట్లు నరికే కాదు, చెట్లు పెంచి బతుకు, ఫ్రూట్స్ వస్తాయి. ఇప్పుడు ఆవులు పెంచుకొని బతుకు. ముస్లిమ్స్ కర్నూలులో ఇక్కడ సుమన్ టీవీ లేకపోతే చూశాను ఇంటర్వ్యూ. ఆయన ముస్లిం, ఆయన ఒక మూత్రం నుంచి ఇది మెడిసిన్స్ తీసి అమ్ముతూ లక్షలు సంపాదిస్తున్నాడు ఆయన. లక్షలు. మనం ఒక చిన్న లాజిక్ అమ్మకుండా దాన్ని చంపేసి, ఎప్పుడైతే మనకి పురాణాల్లో కూడా బాగా ఉంది ఏంటంటే, ఎప్పుడైతే కలియుగం శ్రీకృష్ణుడు భగవాన్ చెప్తాడు మీకు ఇప్పుడు కలియుగ లక్షణాలు, గోహత్యలు బాగా జరుగుతాయి, గోవుల్ని తినడం స్టార్ట్ చేస్తారు, గో పాలు జోలకు బోరు, ఫస్ట్ ఆవు పాలు జోలకు బోరు, బలిపాలు తాగుతారు అని చెప్పేసి ఆయనే చెప్పాడు. అప్పుడు ఇలాంటి జరిగినప్పుడే కలియుగం ఎండ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తాడు. ఇప్పుడు తిరుమలకి మీరు కౌసుని కొనటం వల్ల ఇంత మనం సేవ్ చేసుకోవచ్చు. వెళ్తూ పెరుగుతుంది, బీఫ్ తింటాం ఆగుతుంది. మన ఆవు అంటే సకల దేవతలు కొలువే ఉండేది. అందులో ఆవు డక్కు కూడా మనకు యూజ్ అవుతుంది. పూర్వం కూడా కల్లాబ్ జల్లేవాళ్ళు. కల్లాబ్ ఎందుకు పనిలాగా జల్లేవాళ్ళు కాదు. ఆ కల్లాబ్ జల్లటం వల్ల మనం చెప్పులు బయట తిరిగొచ్చి ఉంటాం. ఆ పేడ మీద నడుచుకుంటూ వస్తే మన కాలుకున్న బ్యాక్టీరియా పోయేది, దానికి అంటుకునేది. మన ఇల్లు కాలు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోతాం. బ్యాక్టీరియా లేనిది అంత సైంటిఫిక్గా ఆలోచించేవాళ్ళు. ఆ ఒక మూత్రం కానీ ఇది కానీ ఇల్లు చల్లుకుంటారు. ఎంత ఇది సార్. ఇవన్నీ కూడా ఎందుకు చేయట్లేదు గవర్నమెంట్ మీరు యాక్షన్ తీసుకోవాలి. మీరు సనాతన ధర్మం పార్టీ వాళ్ళని ఎవరో చెప్తున్నారో, హిందూస్ అందరూ కూడా ఏకమవ్వాలి. ఏకమవి మీరు సనాతన బోర్డు అయిన తర్వాత ఫస్ట్ తిరుమలకి ఒక గోశాల కావాలి. ఆ గోశాలలో ఎన్ని అసలు తిరుమలకి ఏం తక్కువ వీళ్ళు అంటారు, చేయలేము కాదు అని చెప్పేసి అంటారు. తిరుమలకి హుండీ ఆదాయం ప్రస్తుతం 3 కోట్ల నుంచి 4 కోట్లు వస్తుంది డైలీ. అది కాకుండా లడ్లు కానివ్వండి, రూమ్స్ రెంట్లు కానివ్వండి, వగేరా వాళ్ళు ఇంకా సాంబ్రాణిలు అమ్ముతారు, అన్నీ అమ్ముతారు. డైలీ 10 కోట్లు తగ్గదు రోజుకి. అన్ని రూమ్స్ రెంట్లు కానీ ఇవన్నీ కానీ 10 కోట్లు పెడుతున్నప్పుడు నువ్వు పెట్టుకో. మెల్లమెల్లగా చేసుకుంటే ఒకేసారి చేయమని అడగట్లేదు. దానికి ఒక ప్రాసెస్ పెట్టుకో, ఒక టీంని పెట్టుకో, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా. ఎంత ఇది నాశనం చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు మేము ఏ పాలు తాగుతున్నాం, మనం అన్నీ కూడా బయటికి తాగుతాం. అది ఒక పిండో లేకపోతే ఏందో కూడా అర్థం కావట్లేదు. కల్తీ ఇంత మనం చేసుకోవచ్చు కదా, గోవులు పెంచుకోవచ్చు. ఇది కావాలి ఫస్ట్ మాకు. దీనికి అల్టిమేట్గా సొల్యూషన్ ఏంటయ్యా అంటే, వెంకటేశ్వర స్వామి చూపించుకుండానే చూపించాడు. ఓకేనా, ఇది ఒక ఎలిగేషన్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, అల్టిమేట్గా ఆయన ఒక సొల్యూషన్ చూపిస్తున్నాడు మనకి. గోవుల్ని కాపాడుకునే సొల్యూషన్ చూపిస్తున్నాడు. గోవులు లేకపోతే ఇప్పుడు ఒక సజెషన్. అవును, ఇదొక సజెషన్. గోవుల్ని కాపాడుకోలేకపోతే ఫ్యూచర్ జనరేషన్లో అమ్మాయిలు పాలు ఇచ్చే స్టేజ్లో కూడా లేరు. మీ పిల్లలకి ఏ పాలు పట్టిస్తారు మీరు? ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలకి మీరు పిల్లలకి ఏ పాలు పట్టిస్తారు? ఖచ్చితంగా అయ్యే పట్టిస్తారు. ఇప్పుడు అమ్మ పాల తర్వాత అయ్యే. ఏ పాలు పట్టిస్తే ఏ పాలు పెరుగుతాడు? వాడు ఎట్లా పెరుగుతాడు?
వాళ్ళ లోపల ఎన్ని డిసీజ్ వస్తాయి. అంటే ఇప్పుడు మనం తింటున్న వాటిలో కూడా చాలా కల్తీలు ఉన్నాయి. అవును, ఈవెన్ ఇప్పుడు మనం పీలుస్తున్న గాలి కూడా చాలా కల్తీ ఉంది, పొల్యూషన్ ఉంది, చాలా కల్తీ ఫుడ్ అనేది ఇప్పుడు చాలా ఈజీగా బయట సర్వే అవుతుంది అది. అవునా? అయితే ఇట్లాంటి చోట కూడా వెళ్ళడం అనేది ప్రత్యేకమైన ఒక ఆశ్చర్యం కలిగించే విషయం అయితే కాదు. ఎందుకంటే ఇంత కల్తీ జరుగుతున్నప్పుడు పై వరకు వెళ్ళడానికి పెద్ద ఇదే ఉండదు. సో ఆ సోర్స్ ఎలా వెళ్ళిందో ఏంటనేది అటు పట్టుకుని వాటిని శిక్షించే ప్రయత్నం అయితే చేయాలి. మీరు చెప్పినట్టుగా కూడా దానికి సంబంధించి గో సంరక్షణ అనేది కూడా ఖచ్చితంగా రావాలి. మీరు అన్నట్టుగా గో సంపదను పెంచుకుంటే ఈవెన్ మొత్తం సనాతన ధర్మానికి సంబంధించి కూడా గో సంపదను పెంచుకుంటే చాలా లబ్ధి పొందుతాం. అవును, దాని నుంచి నాట్ ఓన్లీ హిందూస్ ఏదో వీళ్ళు చెప్తారు, మీకోసం కూడా చెప్తున్నాం బాబు. రేపొద్దున గోవులనేమనుకో ఏ పాలు లాభిస్తాం మీ పిల్లలకి? ఎవరైనా సరే అందరి కోసం చెప్తున్నాం. ఇది అర్థమవుతుందా? నాట్ ఓన్లీ బీఫ్. వీళ్ళు అనుకుంటవచ్చు అంటే ముస్లిమ్స్ అనేది తింటారని కాదు, దరిద్రులు హిందువులు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను ఇంకా ఈ పాయింట్స్ అసలు ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ బీఫ్. అవును, ఏం మాట్లాడతాం సార్ ఇంకా? అదేమనంటే మేము వాళ్ళు చేస్తుంది బర్రెలు చేస్తున్నారు, ఆవులు కాదంటున్నారు. బర్రె పాలు తాగట్లేదా? అవును. ఇప్పుడు ఒక ముస్లింకి వెళ్ళి మనం చెప్పే బదులు ఒరే అలా తినవుతా అసలు మరి మన గురించి మనం మాట్లాడుకోవాలి. సనాతన ధర్మం అని చెప్పుకునే పార్టీయే కదా ఉంది 10 years నుంచి. దాన్ని తగ్గించుకోవాలి కదా. దాన్ని తగ్గించుకోవాలి, నీకు ఆదాయం పెరగాలి. మనకు ఆదాయం కోసం వాటిని చేస్తున్నారని చెప్పారు. ఆదాయం వస్తుంది, తిరుపతికి తీసుకురా. తిరుపతినే కాదు, ఇంక వేరే గోశాలలో తర్వాత పెంచుకో. కానీ తిరుపతికి ఆ క్యాపబిలిటీ ఉంది, నీకు ఆ గోవులకి మనీ ఇచ్చే శక్తి తిరుపతి దగ్గర ఉంది ఇప్పుడు. అవును, అర్థమైందా? ఇంత మనం చేసుకోగలం. అది మా ఆవేదన. అది ఇంకొకటి, ఎవరైతే దీనికి ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా జరగాల్సిందే. వాళ్ళు ఎవరన్నది మాకు అనవసరం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వడం జరిగింది. రైట్, తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మంచి ఒక సజెషన్ కూడా మీరు చెప్పారు. ఎలా అయితే మీరు ఒక హిందూ ధర్మానికి సంబంధించినే కాకుండా మొత్తం భారతదేశంలోనే కాదు ప్రతి ఒక్కరికి కూడా గోపాలకు సంబంధించి ఎంత ప్రాధాన్యత ఉందనేది విషయం కూడా మీరు చెప్పారు. సో ఫ్యూచర్లో చాలా మనకు యూజ్ అవుతుంది. అది కూడా చాలా ఉపయోగం. దానివల్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా గో సంపదను పెంచి గో పరిరక్షణ అనేది జరిపి, అదేవిధంగా దానికి సంబంధించినట్టు మీరు అన్నట్టుగా అక్కడే మనం కల్టివేట్ చేసుకుని దానికి సంబంధించిన ప్రసాదం ఏదైతే తయారు చేస్తామో దానికి మనమే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పిన ఒక మంచి థాట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే చూస్తూనే ఉండండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.